ఇందాక మంచు మనోజ్ కూడా నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఎలా అనిపించింది మనోజ్ రియాక్షన్ చూసి నీకు? అమ్మో అదే అన్న, అంటే లైక్ అంత ఓపెన్ గా స్టేజ్ మీద అన్ని కెమెరాలు ఉండగా అది ఎంత అంటే ఎంత ఈగో లేకుండా ఉంటే ఒక మనిషి, ఎంత ప్యూర్ గా ఉంటే ఒక మనిషి ఎలా ఉంటారో. అంటే ఆయన అన్న మాట నాకు ఇంకా వెనక్కి వెళ్ళాక అన్న ఏంటన్న అంత మాట అనేసారు అంటే, నిజం తమ్ముడు అంటున్నారు. అంటే నాకంటే బాగా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసి అన్నట్టు చెప్పారు కదా. నేను నాకు అసలు ఇదేంటి ఇట్లే అంటే నాకన్నా బాగా చేసాడని చెప్పాడు. సో ఇలా ఇలా చెప్తారా స్టేజ్ మీద ఓపెన్ గా అని నేను చాలా షాక్ అయిపోయి అన్న మాట అన్నప్పుడు. అయితే నువ్వు చాలా షాక్ అయిపోతున్నావు. అప్పుడు ఎంపురాన్ ఫంక్షన్ లో కూడా నువ్వు ఏడ్చేసి, అంటే బేసికల్ గా ఇవన్నీ రియాక్షన్లు ఎందుకు వస్తాయంటే అన్న, అంత పర్సనల్ కనెక్ట్ అనమాట. ఎంపురాన్ కానీ, సలార్ కానీ, ఇప్పుడు మిరాయ్ కానీ, నెక్స్ట్ 1-2 సెట్లు ఉన్నాయి. చాలా ఎమోషనల్ కనెక్ట్ నాకు ఆ మనుషులు కానీ. నేను అదే చెప్పా కదన్న, స్టేజ్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళందరిలో ఇది ఉండిద్ది, మనం ఏదో డిఫరెంట్ది గట్టిది చేస్తున్నాం. ఫన్ అలానే ఉండిద్ది. అందరు ప్యూర్ హార్ట్స్ ఉంటారు, అందరూ బాగుంటారు, అందరితో చాలా బాగా మాట్లాడతారు. ఫన్ బ్రేక్లో అదంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ వర్క్ వచ్చేసరికి ఎవరి వర్క్ వాళ్ళు ఫోకస్డ్గా, మీకు అది తెలిసిపోద్ది అన్న, ఎనర్జీ తెలిసిపోద్ది సెట్లో. మనం ఏదో చేస్తున్నాం, గట్టి చేస్తున్నాం అన్న ఎనర్జీ. సో మనం కూడా గట్టి చేయాలరా, గట్టి చేయాలన్న ఎనర్జీ. సో అండ్ ప్లస్ నేను చెప్పినట్టు నాకు వచ్చే ఆఫర్స్ డిస్కస్ చేయడం కానీ అన్నీ బాగా పర్సనల్ కనెక్ట్. సో అంత పర్సనల్ కనెక్ట్ అయ్యాను కాబట్టి టీమ్స్తో నేను అలా ఎమోషన్ దాచుకోలేక బయటపడిపోతూ ఉంటాను అప్పుడు. చాలా అసలు ఆ రోజు ఎంప్రాన్ ఫంక్షన్ లో అయితే ఆల్మోస్ట్ ఏడ్ చేసావు. అంటే ఒక్కసారి ఆయన అలా చెప్తుంటే అవన్నీ ఎక్కడి నుంచి సలారు, మళ్ళీ ఆయన రికార్డ్ చేయడం, ఆయన పృథ్వీరాజ్ గారికి పంపించడం, ఇప్పుడు ఏంటి గుడ్ బై డగ్లీ, ఇప్పుడు ఎంపురాను ఇక్కడ కూలీ, అప్పటికి కూలీ రాల, మొన్న కదా కూలీ రీసెంట్. చూస్తే ఇటు సైడ్ చూస్తే దిల్ రాజు గారు, అటు సైడ్ మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ గారు మాట్లాడుతున్నారు. ఈ లెజెండ్స్ పక్కన కూర్చోడం ఏంటి అన్న, ఒక్కసారి వచ్చేసి అప్పటికప్పుడు ట్రై చేసా వెనకాలకి తిరిగి, కానీ ఇంకా ఆగలేదు. అప్పుడు బాగా మూవ్ అయిపోయావు. ఇప్పుడు ఈ హీరోలలో నీకు బాగా ఇన్స్పిరేషను అంటే, నువ్వు రెగ్యులర్గా ఒక హీరోగా ఎదగాలని ఉందా నీకు? అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరోగా. అంటే రెగ్యులర్ కమర్షియల్ హీరో అని మీరు ఎలా అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే రెగ్యులర్ కమర్షియల్ హీరో అంటే ఒక మాస్ పుల్లర్. ఇప్పుడు మన తేజ సజ్జావే ఉన్నాడు. హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ లైక్ ఏ చైల్డ్ యాక్టర్, చూడాలని ఉంది వాటిలో మెల్లిగా వచ్చాడు, ఒక లవ్ స్క్రిప్ట్ ఏదో చేశాడు. తర్వాత అనుకోకుండా హనుమాన్ వచ్చింది, హనుమాన్ పెద్ద హిట్, ఇప్పుడు మిరాయి పెద్ద హిట్. సో తనకు ఒక జర్నీ ఉన్నది, దో చైల్డ్ యాక్టర్ గా తను స్టార్ట్ అయినా. నీకు అలాంటి రీచ్ ఏదైనా నీ ఇమాజినేషన్ లో ఉందా? అసలు వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ అని అడిగితే నీ అంబిషన్ ఏంటి? అంటే ఇప్పుడు ఈ సర్టెన్ పాయింట్ అన్నట్టు అయితే మైండ్లో ఏది లేదన్న, ఈ పాయింట్ దాకా వెళ్ళాలి అని అలా ఏదైతే మైండ్లో పెట్టుకోలే. కానీ నా వరకు వచ్చేసరికి మనం చేసిన సినిమా చేస్తే మంచిదే చేయాలి, అది జనాలు అందరూ చూడాలి. దీన్ని ఎలా టర్మ్ చేయాలి నాకు అర్థం కావట్లే. అంటే ఒక మాస్ హీరో అనాలా, ఇప్పుడు దాన్ని ఒక తేజ అన్నట్టు సూపర్ హీరో అనాలా, అది టర్మ్ ఎలా చేయాలి తెలియట్లే. మనం చేసేది మంచి చేయాలి, దాన్ని ఆడియన్స్ అందరు చూడాలి, అందరు ఎంజాయ్ చేయాలి. అదే ఒక హీరోగా అయితే ఎదగాలని ఉంది. ఒక అంటే ఒక కన్జమ్మేట్ హీరో ఇప్పుడు అయిపోయాడు కదా తేజ సజ్జా. ఈ బికెమ్ ఏ ఫుల్ హీరో. హనుమాన్తోనే హనుమాన్ ముందే ఓకే చేస్తున్న స్క్రిప్ట్ అనుకో, ఆ ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు. ఆ సినిమా ఏం చేశారో ఎలా చేశారో కూడా వీళ్ళకి తెలియదు. తెలియకుండానే విశ్వప్రసాద్ గారు ఆ స్క్రిప్ట్ ని ఓకే చేశారు. సో అతనికి ఆల్రెడీ కొన్ని అడుగులు పడిపోయాయి హీరోగా, చైల్డ్ యాక్టర్ నుంచి ఎదిగి. యు అండర్స్టాండ్? అలాంటి యాంగిల్లో నువ్వు ఒక హీరోగా ఎదిగి నిలబడి ఇలాంటి ఒక సూపర్ హీరో అను, లేకపోతే ఒక లవర్ బాయ్ అను, దొరకట్లేదు లవర్ బాయ్ అను, ఒక ఫిల్మ్ ఒక ప్రొటగనిస్ట్, ఒక లీడ్ స్టార్ ఆఫ్ ఎ ఫిల్మ్, లీడ్ స్టార్ అలాగే ఎదగాలని ఉందా నీకు? అండ్ నువ్వు ఎక్కడైనా అసలు నీ మైండ్ లో, నీ ఆలోచనల్లో అది ఎక్కడైనా డ్రైవ్ అవుతున్నదా? అంటే మేబీ సబ్ కాన్షియస్లీ అవుతుందేమో అన్న. నేను కాన్షియస్గా ఇప్పుడు నేను తీసుకునే డెసిషన్ కూడా అది ఫ్యూచర్లో నేను అలా అవుతా. సో ఇప్పుడు తీసుకునే డెసిషన్ దానికి హెల్ప్ అవ్వాలంత కాన్షియస్గా నేను ఇప్పుడు తీసుకునే డెసిషన్లు అయితే ఏది తీసుకోవట్లే. బట్ పెద్దది కొట్టాలి, పెద్ద చేయాలి అన్నట్టయితే ఉంది. అది ఎయిదర్ నాట్ ఓన్లీ మనం హీరోగానే చేయాలని కదా. ఇప్పుడు మనకి మనోజ్ అన్న
అన్న హీరోగా చేశారు, బ్లాక్ స్వాడ్గా చేశారు, సూర్య గారు రోలెక్స్ చేశారు, అది చేశారు. విజయ్ సేతుపతి గారు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన విక్రమ్లో అది చేశారు, మంది నెగిటివ్ షేడ్ ఉన్నది, మళ్ళీ ఆయన హీరోగా చేస్తున్నారు. సో ఏదైనా మంచి పొజిషన్లో ఉండి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. అది ఏదర్ మంచి స్క్రిప్ట్ వచ్చి దాంట్లో బ్లాక్ స్వాడ్ లాంటి రోల్ అయినా కావచ్చు, మంచి స్క్రిప్ట్ వచ్చి దాంట్లో మెయిన్ హీరో అయినా మెయిన్ లీడ్ అయినా కావచ్చు, అలా. అర్థమైంది. అంటే ఇప్పుడు నీ ఫిజిక్ కూడా నువ్వు చాలా టెండర్గా, చాలా జుత్తు ఒక్కటే ఉంది, బాడీకి మొత్తం నీ దీనిలో కనిపించేది నీ జుత్తు బాగా కనిపిస్తుంది, కళ్ళు పెద్దగా ఉంటాయి నీవి. పూర్వం బళ్ళారి రాఘవ గారి నుండి వర్లే, ఆయన ఫోటో నీ ఫోటో పక్క పక్కన పెడితే రెండు ఒకలాగా ఉంటాయి. ఓకే, ఈజ్ ఎ లెజెండ్ ఆన్ థియేటర్, ఇన్ థియేటర్. ఓకే. ఇప్పుడు నీ పర్సనాలిటీ ఏంటంటే ఇంకా పూర్తిగా ఒక హీరోయిక్, ఒక దానికి హీరోగా పెట్టి చేసేటట్టు లేదు. నేను అదే అన్నా కదా, ఇట్స్ టూ ఎర్లీ అని. అదే ఆ క్లారిటీ ఉంది. మనం ప్రస్తుతానికైతే మంచివి చేయాలి, చేస్తే మంచివే చేయాలి, ఆడియన్స్కి మంచి అవుట్పుట్ ఇవ్వాలి, ఆడియన్స్కి మంచి నమ్మకం రావాలి, ఒరే ఇది చేస్తున్నాడంటే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.